నమస్కారం గురుగారు. నమస్కారం మాయామిని. గురుగారు ఈ డిసెంబర్ నెలలో అండి హ్మ్. కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? అద్భుతం, అత్యద్భుతం కన్యారాశి వారికి. పరిగెడుతోంది వీళ్ళకి. కన్యారాశి వారికి భాగ్యంలో గురుడున్నాడు. హ్మ్. కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా సరే మంచి రాటుదేలిపోయారనమాట ఇంతకాలం. రాటుదేలిపోయి ఇప్పుడు సుఖాల పరంపర, శుభాల పరంపరను అనుభవిస్తూ ఉంటారు. హ్మ్. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో జీతాలే జీతాలు. వద్దంటే డబ్బులే డబ్బులు. వీళ్ళు అప్పులిచ్చి ఇంతకుముందు అడుక్కునేవారు. "అరేయ్! మా మా మేమిచ్చిన అప్పులు మాకు తిరిగివ్వండిరా" అని. అప్పుడు 100 సార్లు ఫోను జేసి. ఇప్పుడు అయ్యేం అవసరం లేదు. వీళ్ళ అప్పులిచ్చినయి అందరూ కూడా జనాలు తీసుకొచ్చి వీళ్ళకి వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. టైం బావుంది ఫైనాన్షియల్‌గా. ఇప్పుడు వీళ్ళ చిట్టి పాటలు పెట్టారనుకో, హ్మ్. అద్భుతంగా కట్టేస్తారు. మంచివాళ్ళు జారుతారు. ఇంతకుముందైతే చిట్టి పాట వేశారనుకో, చిట్టి పాట వేస్తే పాడేసుకొని వాళ్ళు ఇచ్చేవారు కాదు. ఆ రకమైనటువంటి టైం బావుండడం వల్ల జీతబత్యాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ ఒస్తాయి, కోరుకున్న చోటకి ట్రాన్స్‌ఫర్‌లొస్తాయి. కోరుకున్న వరుడొస్తాడు మళ్ళా. తలుపు హ్మ్. తట్టి మరి పెళ్లి చేసుకుంటారని వస్తాడు వితౌట్ కట్నం. ఓకే. ఆల్ బెనిఫిట్స్ పిల్లలు కూడా ఆఫ్టర్ నెక్స్ట్ మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసరికి పిల్లోడి చేతిలోకొచ్చేస్తాడు. ఇన్ని ఓకే. బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఒకే ఒకటుంది ప్రాబ్లమ్. అది ఏమిటి అంటే ఈ రాశి వాళ్ళకి ఇగో, ఇగో. వుమెన్ ఎంపవర్‌మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు పాపం ఆ అమ్మాయిలు వాళ్ళ అమ్మా నాన్నకి డబ్బులు ఇవ్వాలి కదా పాపం హ్మ్. తల్లిదండ్రులకి. ఈ గాడిదలు మగ గాడిదలు, మగ గాడిదల అంటే భర్తలు కొంతమందిలే అందరూ ఉండరు. ఎవరైతే ఇవ్వొద్దంటారో మా అమ్మకే, మా నాన్నకే, నాకే ఇవ్వు అని చెప్పి మీ అమ్మకి చూడొద్దు, మీ నాన్నకి చూడొద్దు అని మొత్తం లాగేసుకుంటారు చూడు. ఇటువంటి కొన్ని కొన్ని చిల్లర చేష్టల వల్ల సిట్యుయేషన్స్. పాపం ఆడవాళ్ళ మనసు బాధపడుతుంది. హ్మ్. దానివల్ల ఇలాగ ప్రారంభమైంది. ఈ వీడి యొక్క క్యారెక్టర్‌ని బట్టి గూడా కొంతమంది ఇల్లీగల్‌గా రిలేషన్స్ వెళ్తుంటారు. పెట్టుకోవడము. ఇలా కొన్ని కేసెస్‌లో ఇలాగా, కొన్ని కేసెస్‌లో అలా. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇగో ఏ స్టేజ్‌కెళ్ళిపోతుందంటే డిసెంబర్ నెలలో ఒకే దేశంలో ఉంటే వేరే స్టేట్‌లో వీళ్ళుండడం. హ్మ్. ఒక ఊర్లో ఉంటే వేరే వేరే ఇల్లులు అద్దెకు తీసుకుంటారు వీళ్ళు. ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే రూముల్లో ఉంటూ మెసేజ్‌ల ద్వారా వీళ్ళు కమ్యూనికేషన్ అన్నమాట. నాకు ఓకే. ఆ విధంగా ఎవరి వంట వాళ్ళదే. ఈ రకంగా కొనసాగినటువంటి ఈ ఇంతవరకు జరిగినటువంటి కన్యా రాశిలో చాలా మందికి అది కొంత కంటిన్యూ అవుతుంది. తగ్గుముఖం పడుతుంది గానీ ఇంకా కంటిన్యూటీ అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, యుద్ధాలు కోర్టుల వరకు వెళతాయి. కోర్టు బెంచ్ మీదకే ఇంకా రావు కేసెస్. హ్మ్. కొన్ని డైవర్స్ వరకు వచ్చినటువంటి కేసెస్ మ్యారేజెస్ ఆనరబుల్ జడ్జెస్ డిస్మిస్ చేయడానికి అవకాశాలున్నాయి. పోలీస్, కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి, వీళ్ళకి అదనపు ఆమ్యామ్యాలు రావడానికి అవకాశాలున్నాయి. ఓకే. తర్వాత రకరకాల ఇతర డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు వాళ్ళు స్టార్ట్ చేయడానికి అవకాశాలున్నాయి. ఒకే హ్మ్. ఒకే పిట్టకు ఒకే దెబ్బకు 2 పిట్టలనే విధంగా వీళ్ళ వ్యవహారం అనేటటువంటిది ఈ ఉంటుంది. డిసెంబర్ మాసంలో నంబర్ 1గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఎంజాయింగ్ లైఫ్‌ని వీళ్ళు వీళ్ళ జీవిత చరిత్రలోనే లేనంత ఎంజాయ్‌మెంట్‌ని ఈ డిసెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళు ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు. అయితే అండి ఇప్పుడు ఉద్యోగస్తుల విషయానికొస్తే అంటే ఈ డిసెంబర్ నెలైనా ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు ఉద్యోగం అప్లై చేయడమే వచ్చేస్తదనమాట. అయితే వీళ్ళంతా కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే 4 సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగం అప్లై చేస్తా. నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు అంటూ అప్లైయే చేసేవారు కాదు ప్రైవేట్ జాబులకైనా. హ్మ్. ఇప్పుడు వీళ్ళకి ప్రైవేట్ జాబులు గాదు. వీళ్ళసలు టెస్టల్లా రాయగానే సరిగ్గా రాసినా, రాకపోయినా కూడా లక్ ఫేవర్స్. అందువలన వీళ్ళకి అనుకున్నటువంటి ఉద్యోగాలు టకా టకా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ల్లో, ఇతర డిపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడు గ్రూప్ 3లు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోవడానికి, గ్రూప్ 1లో సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే అండి. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటివి చేసుకుంటే మంచిదంటారు? మెరుగైన ఫలితాలే కాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఓకే. అలాగే సప్తమంలో రాహు ఉన్నాడు. ఎక్కడికి లెగ్ పెడితే అక్కడ గొడవలు జరగడానికి అవకాశాలున్నాయి. అది హ్మ్. ప్రాబ్లమ్ ఉంది. ఆయన్ని పాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాల. హ్మ్. దానం చేసిన తర్వాత మళ్ళీ సున్నుండలు తయారు చేయాల. పేదవాళ్ళకి పంచాల. ఏదో రెండో, మూడో ఉండలు కాదు మరి. కొంతన్నా అక్కడికొచ్చిన అవునండి. వాళ్ళందరికి పేదవాళ్ళకి ఇవ్వాలి కదా! ఒక క్యాన్ ఇవ్వాల. తర్వాత మళ్ళీ ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని
వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయమ్మా. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.